నువ్వు మీ అమ్మ మీద అరుస్తున్నావు కదా, నేను విన్నాను. ఎందుకలా మాట్లాడావు? నానమ్మా, అమ్మ నన్ను చాలా కంట్రోల్ చేస్తుంది. నాకది నచ్చటం లేదు. నేనిప్పుడు పెద్దదాన్నయ్యాను కదా. నీకొకటి చెప్తా విను. అమ్మతో ఎప్పుడూ కోపంగా మాట్లాడకూడదు. ఆమె దగ్గర నువ్వు ఎప్పుడూ పేషెన్స్ కోల్పోకు. ఒకరోజు నువ్వు అమ్మ అని పిలిచినా ఆమె పలకని రోజు రావచ్చు. ఈ ప్రపంచంలో నువ్వు గుండె చప్పుడు పంచుకున్న మొదటి వ్యక్తి ఆమెనే. 9 నెలలు ఆమె నిన్ను తన గర్భంలో మోసింది. ప్రపంచానికి నీ పేరు కూడా తెలియకముందే ఆమె గుండె చప్పుడు నిన్ను బతికించింది. నువ్వు కోపంలో చెప్పే ఒక కఠినమైన మాట నీకు చిన్నదిగా అనిపించొచ్చు, కాని జీవితాంతం నిన్ను ప్రేమించి కాపాడాలని చూసే ఏ అమ్మ మనసుకు అది చాలా బాధ కలిగిస్తుంది. అవును, కొన్నిసార్లు అమ్మ కోపపడొచ్చు, అరవొచ్చు కూడా. కాని ఒక విషయం మాత్రం నిజం, నిన్ను ఈ ప్రపంచంలోకి అందరికంటే ఎక్కువ ప్రేమించేది నీ తల్లి మాత్రమే. ఆమె చేసే ప్రతి పని